హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నుంచి మన డే 1 రొటీన్ స్టార్ట్ చేసేసానండి. పొద్దున్నే నేను లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ మామూలుగా గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత నేను ఈ వాటర్ అనేవి పెట్టుకుంటున్నాను. సో ఈరోజు నేను తీసుకుంటున్నాను క్యూమిన్ వాటర్. అంటే మనం జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకుంటే చక్కగా మనకి జీరా వాటర్ అనేవి రెడీ అవుతాయి. ఇలా చేసుకోకపోయినా నైట్ మీరు ఒక స్పూన్ జీలకర్ర అనేది నీళ్ళలో వేసేసి ఉంచుకుంటే ఉదయానికి కూడా రెడీ అయిపోతాయి. అలా అయినా తాగొచ్చు, లేదంటే మనం ఈ విధంగా ఉదయాన్నే కాసేపు మరిగించుకున్నా కూడా ఈ వాటర్ అనేవి తీసుకోవచ్చు. ఈ జీరా కషాయం తాగడం వల్ల ఏంటంటే మనకి జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది, ప్లస్ మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు నిమ్మరసం ఇబ్బంది లేదనుకుంటే ఉదయాన్నే ఈ వాటర్కి ఒక అరచెక్క నిమ్మరసం కలుపుకొని ఒక స్పూన్ తేనె వేసుకొని తాగొచ్చు. నేనైతే ప్లెయిన్గానే తాగేస్తున్నానండి వాటరు. సో వడకట్టుకొని మరీ వేడివేడి మీద కాకుండా తేనె కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు కలుపుకొని ఉదయాన్నే తాగితే ఇది మన శరీరాన్ని ఇంటర్నల్గా మనం పైన క్లీన్ చేసుకుంటే ఎలా శుభ్రంగా ఉంటామో ఇంటర్నల్గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది తాగిన తర్వాత నా రెగ్యులర్గా ఇంట్లో పనులు అవన్నీ చూసుకుంటూ ఇక బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కదా. సో గోధుమ రవ్వతోటి ఉప్మా చేసుకున్నాను. కొంచెం లైట్గా తక్కువ ఆయిల్ వేసుకొని, ఆ తక్కువ ఆయిల్ వల్ల మనకు ఉప్మా రవ్వ గట్టిగా తిన్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి కొంచెం క్యారెట్ ఎక్కువగా వేసి ఉప్మా అయితే చేస్తున్నాను. ఇది కొంచెం లిమిట్గా, అంటే మనం రెగ్యులర్గా తినేదానికంటే కాస్త క్వాంటిటీ చూసుకుని జాగ్రత్తగా తిన్నాను అనమాట. మరి కొంచెం తగ్గించినప్పుడు మనకి ఇంకా ఆకలిగా అనిపించి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఒక ఎగ్ బాయిల్ చేశాను. రీసెంట్గా మీకు చూపించాను కదండి, దీనికంటే ముందు వీడియో వస్తుంది. వీటికి సంబంధించిన అన్నీ కూడా ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చెక్ చేస్తే పాతవి తర్వాత వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు నేను అప్లోడ్ చేసే కొద్దీ. సో బ్రేక్ఫాస్ట్తో పాటుగా గుడ్లు కూడా ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు, కొద్దిగా పెప్పర్ చల్లుకొని తినేసేసాను. ఇది తిని ఒక 1 అవర్ అట్లా ఉన్న తర్వాత ఒక ఫ్రూట్. అంటే మనకి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఇవన్నీ కూడా పనిలా అనిపిస్తాయి, కానీ మనం ఒక రొటీన్గా భాగంగా చేసుకుంటూ ఉంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అంటాం చూడండి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇట్లా అన్నీ అందుతాయి అన్నమాట. సో తర్వాత ఒక అరౌండ్ 9-9:30 ఆ టైంలో నేను ఇంకా వీడియోస్ అవి ఫోన్ చూసుకునేటప్పుడు తెచ్చుకొని, ఇది చిన్న స్టూల్ లేండి దాని మీద పెట్టుకొని ఆరెంజ్ అయితే తింటున్నాను. దీనివల్ల ఏమవుతుంది, మనకి విటమిన్స్, మినరల్స్ వస్తాయి అన్నమాట. విటమిన్ సి వస్తుంది ఆరెంజ్ నుంచి. సో ఆ విధంగా మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నేను ఒక చిన్న 40-day ప్లాన్ అనేది ఇక్కడ నుంచి మీకు డైలీ నా రొటీన్ షేర్ చేస్తాను. ఎప్పుడు ఏదో ఒక రెసిపీ ఏదో కాసేపు చూపించామని కాకుండా నేను ఎట్లా నా హెల్దీ లైఫ్ స్టైల్ మార్చున్నాను, ఈ 40 days నేను ఎలా ఫాలో అయిన తర్వాత నాకు ఎట్లా అనిపిస్తుంది అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇంకా అది తిన్న తర్వాత హెయిర్ కోసం ఒక హెయిర్ సీరం చేసుకున్నాను. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మన స్వప్నాస్ టిప్స్ అండ్ ఐడియాస్ అనే ఛానల్ ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పిన్ కామెంట్లో కూడా ఉంటుంది. ఆ ఛానల్ ఫాలో చేయండి. ఆ సీరం రెడీ చేసుకొని ఇంకా మరి రిమైనింగ్ పని అదంతా చూసుకునే వరకు కొంచెం అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి ఎక్కువ వర్క్ స్ట్రెస్ వల్ల ఏంటంటే హెయిర్ ఎక్కువగా రాలిపోతుంది నాకు. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తయారు చేసుకున్న సీరం అనమాట. సో ఇటువంటి హోమ్ రెమెడీస్ కూడా మీతో ఆ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, మిస్ చేయకుండా అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనొచ్చు అక్క ఇందులోనే చూపించవచ్చు కదా అని చెప్పి. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఫుడ్ టిప్స్ ఇవన్నీ కలిసిపోయి మనం షేర్ చేసేది ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా అది ఒక వ్లాగ్లా అయిపోవడం వల్ల దానికి అంత మంచి, అంటే ఏదో చెప్తున్నాం లేని స్కిప్ చేసేసేయడమో, లేదంటే కొంతమంది స్కిప్ చేస్తారు, కానీ దాని వరకు వేయడం వల్ల అది అవసరం ఉన్న వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని వ్యూస్ అయినా రాని కరెక్ట్గా రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకని టిప్స్ అలాంటివన్నీ కూడా ఆ ఛానల్లో వస్తాయి, మిస్ చేయకుండా చూడండి. ఈ సీరం ఏంటంటే మెయిన్గా హెయిర్ రీగ్రో అవ్వడానికి. ఇప్పుడు మనకి జుట్టు అనేది రాలుతూ ఉంటుంది, విపరీతంగా రాలకపోయినా అది రీగ్రో అవుతూ ఉండాలి అంటే కొన్ని రకాల సీరమ్స్ అనేవి మంచిగా హెల్ప్ అవుతాయి. సో అలాంటి వాటిలో ఒకటి రెడీ చేసుకుని నేను అప్లై చేసుకున్నాను. అండ్ ఇంకా అరౌండ్ 11 ఆ టైంకి వచ్చేసి నాకు కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల, ప్లస్ క్యారెట్తో తిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చాలా లైట్గా అనిపిస్తుంది, కొంచెం పాలు తాగాలనిపించింది. ప్లస్ ఆ కొద్దిగా తగ్గించడం వల్ల ఏంటంటే వర్క్ చేసుకుంటూ ఏదో నీరసం వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సరే బెటర్ కాస్త పాలు తాగాం అని చెప్పేసి మరీ ఎక్కువ కాకుండా మీడియంగా తీసుకొని వాటిలో ఒక 5-6 జీడిపప్పులు వేసుకుంటాను. పాలు తాగినప్పుడల్లా నాకు ఇట్లా వేసుకుని తినడే అలవాటు ఉందండి. వేడివేడి పాలల్లో వేసేస్తాను, సో కొంచెం సాఫ్ట్ అవుతాయి. ప్లస్ పాలతోటి చ్యవనప్రాశ్ తింటే మంచిది, అందుకని ఒక కొంచెం పావు టీ స్పూన్ చ్యవనప్రాశ్ అలాగే పాలు తాగి. అండ్ ఇది వచ్చేసి బిఫోర్ లంచ్ వర్క్ అట్లా చేసేటప్పుడు తినాలనిపించి ఒక చిన్న స్వీట్ కొబ్బరి లడ్డు, కొబ్బరి బెల్లం 2 కూడా చాలా చాలా మంచివి. ఇవి వెయిట్ పెరగడం కాదు, మన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎస్పెషల్లీ మన లేడీస్కి బోన్స్కి కానీ అలాగే రక్తం పట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా నా మార్నింగ్ రొటీన్లో నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. యూజువల్గా అయితే మనం పని మీద ధ్యాసలో పడి ఏవి తినము, కానీ తినాలి అని అనుకుని షెడ్యూల్ చేసుకుంటే అన్ని రకాలు మనం ఇట్లా తినొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చేపలు తీసుకొచ్చారు. సో కర్రీ సింపుల్గా చూపించేసేస్తాను మీకు. ఇటు పక్కన కొంచెం నీట్గా కట్ చేసినవన్నీ ఫ్రై కోసం తీసి పక్కన పెట్టాను. అండ్ యువతలు వచ్చేసేసి కర్రీ చేద్దామని చెప్పేసి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా కలిపాను. అండ్ ఇక్కడ చింతపండు వచ్చేసి కొంచెం కప్లో వేసేసి ఓవెన్లో పెట్టేశాను. ఒక 1/2 నిమిషం పెట్టామంటే చక్కగా వేడి నీళ్ళకి నానిపోయి ఉంటుంది. అండ్ ఇంకా నేను ఈ లోపల ఈ ముక్కలన్నిటిని ఇలా పట్టించి ఒక అరగంట ఉంచిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కూడా వేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యూజువల్గా టేస్టీగా తినాలంటే బాగా ఎక్కువ నూనె, ఎక్కువగా పచ్చిమిరపకాయలు, కారం ఇవన్నీ వేస్తే కర్రీ చూడడానికి మంచి లుక్ వస్తుంది. అలాగే మనకి కడుపులో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మోడరేట్గా ఉండాలని చెప్పేసి అన్నీ సింపుల్గా లైట్గా వేద్దామని చెప్పేసి నేను కొంచెమే వేసుకున్నాను. లైట్గా ఉప్పు కూడా తగ్గించాలండి. ఉప్పు వల్ల కూడా ఏమవుతుందంటే ఎక్కువ తింటే మన బోన్స్ గుల్లపరుస్తుందంట. అంటే మన బోన్స్ గబుక్కున కింద పడినా కూడా విరిగిపోయేలాగా తయారు చేస్తుంది అది లాంగ్ రన్లో. అందుకని కొంచెం ఉప్పు కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. మనకేంటంటే అది కరెక్ట్గా ఉంటేనే ఏ ఫుడ్ అయినా టేస్ట్గా అనిపిస్తుంది. కొంచెం షుగరు, కొంచెం ఉప్పు, కాస్త స్పైసెస్ అంటే కారం, అవి తగ్గించడానికి కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఇంక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి అది కొంచెం ఉల్లిపాయలు వేగాలి కదా, సో అది వేగే లోపల నేను ఆల్రెడీ ఓవెన్లో నానపెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు రసం నుంచి గుజ్జు తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే, కొంతమంది చింతపండుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చింతపండు ఏంటంటే మనకి బోవెల్ మూమెంట్స్ని ఎక్కువగా, అంటే పేగుల్లో ఎక్కువ కదలికలు ఉండేలా చేస్తుంది కాబట్టి మనకి మంచిగా మోషన్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ రెగ్యులర్ డైట్లో రెగ్యులర్గా తీసుకుంటే అది అంత హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఎక్కువగా ఒకవేళ మీరు ఎవరైనా వాడుతూ ఉంటే మనం ఇట్లా సాంబారు, రసము, పులుసు ఇట్లా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. కానీ అదే సాంబారు, రసం రోజు తింటూ రోజు చింతపండు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. సో కొంచెం మీకు చెప్పాలనిపించి ఒక హెల్త్ టిప్ చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసేసి జస్ట్ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతున్నాను అనమాట. మనకి కొంచెం వేడి తగలంగానే ముక్కలు అలాగా వైట్గా అయిపోతూ ఉంటాయి కదా, సో ఒక్కసారి అట్లా తిప్పేసేసి కరెక్ట్గా మనం బౌల్కి సరిపడేలాగా సెట్ చేసుకుంటే ఊరికే కదపకుండా మనకి నిదానంగా అట్లాగే ఉడుకుతాయి. మనం కదిలిస్తూ ఉంటే ఏమవుతుందంటే విరిగిపోతాయి, మళ్ళీ కూర అంతా కూడా ముళ్ళుగా అయిపోతుంది. కాబట్టి ఒకసారి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసేసి నేను అన్నీ కూడా కొద్దిగా టర్న్ చేస్తున్నాను. కాస్త హీట్ పీల్చుకుంటే ఆ స్పైసెస్ మనం వేసిన ఉప్పు కారాలన్నీ కూడా ముక్కకి మంచిగా పట్టుకుంటాయని. సో ఇట్లా చేసేసిన తర్వాత కాస్త మనం మూత పెట్టేసేసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది ఓల్డ్ స్టైల్ అండి. ఏంటంటే ఇప్పుడు చాలా వెరైటీస్ చేయొచ్చు మనం చేపల పులుసు. కొంతమంది గ్రేవీ సపరేట్గా చేస్తారు, ముక్కలు సపరేట్గా వేయిస్తారు, ఫైనల్గా మిక్స్ చేస్తూ ఉంటారు. సో అలా చేయొచ్చు. ఇది మన ఓల్డెన్ డేస్ నుంచి అమ్మమ్మ వాళ్ళ నుంచి చేసిన టైప్ అనమాట. ఏంటంటే ముందు తాలింపు వేసేసి ముక్కలు వేసేస్తారు, పైన పులుసు పోసేసి ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరి చూసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసేయడం. ఇక అలా మూత పెట్టేసేస్తే ఒక 15 నిమిషాలు అట్లా చిన్నగా ఉడికించుకుని మనకి పులుసు ఎంతవరకు దగ్గరికి రావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇంకా చేసినప్పుడల్లా డిఫరెంట్ టైప్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు మీతో రెసిపీ షేర్ చేస్తుంటాను. నేను దీంట్లో ప్రత్యేకంగా చూపించడానికి నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, బికాజ్ ఎట్లయినా పులుసు ఉంటుంది కదా అని చెప్పేసి. సో మోడరేట్గా సరిపడా కొద్దిగా వేసాను. అండ్ లంచ్కి, డిన్నర్కి రెండింటికి ఇదే కర్రీతోటి లైట్గా రైస్ తినేసానండి. డిన్నర్ స్కిప్ చేద్దామంటున్నాను, కానీ ఏమైనా కొంచెం స్పెషల్గా చేసినప్పుడు స్కిప్ చేశాను అనుకోండి, మా ఇంట్లో ఊరుకోరు మా వారు. సరేలే ఇప్పటికే ఇలా ఉన్నావు, ఇంకా తిండి మానేస్తే భలే ఉంటావు, కానీ తిను అని చెప్పేసి నన్ను తిట్టేస్తారనమాట. అందుకని వెళ్తే పడలేక తినేస్తూ ఉంటాను. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసేసి చేపల ఫ్రై కోసం నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో 1 స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా లేదంటే ధనియాల పొడి, నేను చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది చాలా బేసిక్ మెథడ్ అండి. మనం చాలా టైప్స్ చేసుకోవచ్చు వీటిలో. సో ఒక్కొక్కటి ట్రై చేసేటప్పుడు మీతో షేర్ చేస్తుంటాను. ఈరోజైతే బేసిక్గా చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ముక్కలన్నిటికి కూడా నేను ఈ మసాలా పేస్ట్ అయితే అప్లై చేసేసుకుంటున్నానండి. జస్ట్ మనం ఇట్లా అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మనము సాయంత్రం అట్లా మళ్ళీ ఫ్రై చేసుకోవాలంటే ఉపయోగపడితే, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఫిష్ తినాలనిపించినప్పుడు కొన్ని పీసెస్ అవి ముందుగానే బయట తీసి పెట్టుకుని కూలింగ్ తగ్గిన తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు.
నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశానండి. లైక్ ఏదో చికెన్ అంతా కూడా అన్ని ముక్కలు కలిపేసేసి మసాలా పట్టించేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించినట్టున్నారు. అంటే అది రెడీమేడ్గా మనం కొనుక్కొచ్చుకొని ఇంకేం కలిపే పని లేకుండా కూలింగ్ తగ్గాక ఫ్రై చేసుకుని తినేస్తే సరిపోతుందేమో. సో ఇంత పని కూడా లేకుండా ఇట్లాగా రెడీమేడ్ కూడా వస్తున్నాయా అని అనిపించింది నాకు. అంటే మామూలుగా నగ్గెట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, స్మైలీస్, పొటాటో స్మైలీస్ ఆ పెట్టే ర్యాక్లో చూశానమాట. నాన్ వెజ్ రిలేటెడ్ కూడా ఓ పక్కన ఇంకొక సైడ్ పెట్టున్నాయి. ఆహా, ఈ పని కూడా లేకుండా ఇలాగ చేసి పెడుతున్నారా అని అనుకున్నాను. అండ్ ఇంకా ఈ ఫిష్ కర్రీ కదా, సాయంత్రం తినను అంటే అది ఇదని మా వారు ఊరుకోలేదు. ఇంకా ఫిష్ తిన్న తర్వాత నాకు ఈవినింగ్ స్నాక్స్ అయితే హెవీగా ఉండడం వల్ల ఏం తినలేకపోయానండి. ఇంకా నైట్ డిన్నర్ కూడా సేమ్, కాకపోతే కొంచెం రైస్ తగ్గించుకొని ఇదే కర్రీతోటి హ్యాపీగా తినేసి నా డే అయితే ఎండ్ చేసేసాను. ఇలా నా ఫస్ట్ డే జరిగింది. ఎలా అనిపించింది మీకు రొటీను? మోటివేటింగ్గా ఉందా లేదంటే బోరింగ్గా ఉందా? ఏదైనా సరే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రొటీన్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.